హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రెసిపీ మిరపకాయ బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు మిరపకాయ, అలాగే శనగపిండి. శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం వాము వేసుకొని పిండిని మనం బజ్జీలు వేసుకునేలాగా కలుపుకోవాలి. ఈ మిరపకాయలని మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా ఒక కాయని 4 కట్ చేసుకొని ఆ మిరపకాయలపై వాము, శనగపిండి, సాల్ట్ ఆ మూడిటి పౌడర్ మిరపకాయల మీద చల్లుకోవాలి. దీన్ని మనం కలిపిన పిండితో ముంచి ఆయిల్లో వేస్తే మన బజ్జీలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మన బజ్జీలు రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. ఇలా మనం స్టఫింగ్ మిరపకాయని మన పిండిలో ముంచుకొని ఇలా వేడి నూనెలో ఇలా వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బజ్జీలు ఎలా అవుతున్నాయో టర్న్ చేసుకోవాలి మన బజ్జీని రెండు వైపులా. వేడి బజ్జీలు లంచ్లో అన్నంలో నంచుకొని తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్ తినచ్చు. బజ్జీలు అనేది సూపర్ స్నాక్. ఈ వేడి నా బజ్జీలు రెడీ. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు ఎంత బాగున్నాయో. రెసిపీ నేను చూపించాను కదా. వీడియో మీకు నచ్చితే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.